అందరికీ నమస్కారము. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. మేడే కార్మికుల దినోత్సవము శుభాకాంక్షలు అందరికీ. ఇంకా వచ్చేసి ఏం అక్క వాయిస్ ఇట్లుంది అనుకుంటా అన్నారు. కొంచెం జలుబు చేసింది. ఇంకా 2 రోజులు ఉంటుంది ఇది జలుబు. నిన్న వాయిస్ కానీ కొంచెం అట్లే వచ్చింది. నిన్నటి నుంచి లైట్గా జలుబు ఉంది. ఆ విధంగా అందుకు జలుబు వస్తుంది. ఇప్పుడు మీకు వాయిస్ ఇచ్చేప్పటికి కానీ జలుబు ఫుల్గా ఉంది. మరీ వచ్చేసేసి ఇంకా నిద్ర లేస్తానే అన్ని పనులన్నీ పూర్తి చేసుకున్నాను. నిన్న మీకు అండా చూపిస్తే చూడండి రైస్ పోసినాను అని. ఆ ఎండాలు వచ్చేసేసి రైసు మా వారిని మా అబ్బాయిని పోయమని చెప్పిన పోసి పెట్టినారు. దాంట్లో వచ్చేసి రెక్కల పురుగులు అంటారే, నల్లవి బియ్యం పురుగులు అవన్నీ ఉన్నాయి. నేను చూసిన వీడియో పెట్టినప్పుడు సరే అనేసి ఇంక మళ్ళీ అవన్నీ తీసి మళ్ళీ అవన్నీ చెరిగి మళ్ళీ రాళ్ళుప్పు అంటారే అది కలిపి పెట్టినామనుకో అసలు ఇంకా పురుగు పట్టదు. ఆ విధంగా అంతా ఇంకా ఆ దుమ్ముగానే ఎక్కువ చేరుకొని ఇంక జలుబు ఎక్కువ అయిపోయింది. ఇంకా పనులన్నీ చేసుకొని ఇంకా అక్షయ తీది కదా, అక్షయ ఊరికే అమ్మవారికి పూజ చేసుకున్నాం అనేసి. మా ప్రాంతంలో ఏం బంగారు కొనడం అదంతా ఏం చేయరు. నిన్నటి వీడియోలో చెప్పినా కదా, ఊరికి పూజ చేసుకుంటాము. ఈ విధంగా పూజ చేసుకుని ముగ్గులు అన్నీ వేసుకొని ఇంకా పూజ చేసుకున్నాను. కిందికి వచ్చినాను వీడియో తీద్దాము ముగ్గులు అనేసి. కిందికి వస్తే ఈ గోమా తల్లి వచ్చేసి నాకు పెట్టి నువ్వు పో అనేసి నన్ను దొబ్బుతా అంది. సరేలే అనేసి మళ్ళీ పైకి పోయి ముగ్గు తీద్దామన్నా కానీ తినేది. ఇంక మెట్ల మీద నుంచినే తీసుకొని నేను లోపలికి పోయి వచ్చి రైసును ఇంకా దోసకాయ ఉండే అది పెట్టేసి అమ్మవారికి ఇంకా గోమా తల్లికి నమస్కారం పెట్టుకున్నాను. అమ్మ తింటా అంది. అసలు మెట్ల దగ్గరికి వస్తుంది, నూకుతుంది, అసలు పోదు, కదలదు. ఇంకా మళ్ళీ కట్టి తీసుకొని అదిలిస్తే పోతుంది. ఇంకా అంతా పూజ అంతా అయిపోయింది. లక్ష్మీదేవికి వచ్చేసి నా దగ్గర మా వారి బటనవేలు కొలత పెట్టి అమ్మవారి కానీ స్వామిని, లక్ష్మీనారాయణను, వినాయకుడిని, కృష్ణుణ్ణి అన్ని విగ్రహాలు చేపించుకున్న వెండివి. మన భర్త బటనవేలు సైజు పెట్టే మనం చేపించుకోవాలంట. అంతకన్నా ఎక్కువ అభిషేక విగ్రహాలు మన ఇంట్లో ఉండకూడదు అని పెద్దలు చెప్తారు. అందుకు ఆ సైజు పెట్టి చేపించుకున్నా. మళ్ళీ వేరే వాళ్ళు వచ్చేసి మందార పూలు ఇచ్చినారు. అమ్మవారికి ఇష్టం కదా చాలా, మందారం పూలు సమర్పించేసేసి మరి వచ్చేసేసి గరక వినాయకునికి బుధవారం రోజు ఇంకా మా అబ్బాయి అంటే మా అబ్బాయిని సమర్పించమని చెప్పినాను. ఆ విధంగా పూజ అంతా అయిపోయింది. మరి ఇంక అంతలోకే ఫోన్ చేసినారు మా బంధువులు, వేరే వాళ్ళు చనిపోయినారనేసి. వాళ్ళ కూతురిది పాపము 10-11 పెళ్ళి. వాళ్ళ నాన్న పెళ్లి పిలుపులకు పిలిచేకొచ్చి ఇంటికి వచ్చి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినాడు. అసలు చాలా బాధ అయింది. ఆ అమ్మాయి బాబును అమ్మాయిని అయితే వాళ్ళ భార్యను ఎవరు పట్టుకునేకే అంత బాధపడుతున్నారు. అట్లా పరిస్థితులు ఎవరికి రాకూడదు అని భగవంతుణ్ణి కోరుకున్నా నేను. సరే ఇంకా మనం వీడియోలోకి వస్తేనా పల్లీలు పచ్చి కొబ్బరి పచ్చడి చేసినాను. అది ఏ విధంగా చేస్తానో దోశలోకి చూపిస్తాను. ఇది వచ్చేసి పల్లీలు శనక్కాయ విత్తనాలు అంటారే, మేము శనక్కాయ విత్తనాలు అంటారు. కొంతమందికి పిల్లలకు తెలియదు కదా, పల్లీలు అంటే బాగా అర్థమవుతుందని చెప్తాను. అవి బాగా ఏం చేసినాక కొంచెం చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి కొంచెము కట్ చేసుకొని అట్లే డైరెక్ట్ వేసుకొని, పచ్చిమిరపకాయలు వచ్చేసేసి కొంచెము ఆయిల్ వేసి ఏం చేసినాను. ఇంకా రాళ్ళుప్పు వేసేసి కొత్తిమీర కానీ అదే పచ్చిదే వేసేసి గ్రైండ్ చేసేసేది అంతే. చాలా టేస్టీగా ఉంటుంది. మనం వేయించాల్సింది ఏంది శనక్కాయ విత్తనాలు, పచ్చిమిర్చి ఒక్కటి వేయించుకోవాలి. ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని మిక్సీకి పట్టుకునేది. ఇది వచ్చేసి పులుపు ఎక్కువ వేసుకోకూడదు, దోశలోకి బాగుంటుంది. పులుపు కొంచెం ఎక్కువ వేసుకుంటేనా చపాతీ, రైసు బాగుంటుంది. దోశకి వచ్చేసి పులుపు కొంచెం తక్కువ ఉంటేనే బాగుండేది. చాలా తక్కువ వేసుకున్నా. కొంతమంది అయితేనే ఇంకా చింతపండు వేయకుండా చేసుకుంటారు. నేను కొంచెం చిన్న రెబ్బ వేస్తాను దాంట్లోకి, పచ్చళ్ళకి.
వేసి వేస్తాను. బెల్లము అవ్వ అయితేనే వేస్తుంది, మేము తినము, అంత ఎక్కువ తినము, పచ్చళ్ళకి దోశలకి అయితే తినము. అవ్వ నేను సపరేట్ చేసుకుంటాలేమ్మా అనింది. సరేలే అనేసి పిండి ఇచ్చేసి వచ్చినాము. దోశలు వేసినప్పుడు అవ్వకు పిండి ఇచ్చేస్తాము. అవ్వ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటుంది. ఒక్కటే తినేది అవ్వ దోశ, అందుకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వేసుకుంటుంది. ఇంకా చట్నీ వచ్చేసి అవ్వకు చింతపండు, బెల్లము, కారం అన్నీ ఎక్కువ వేయాల, అందుకు అవ్వ వచ్చేసి నేను వేసుకుంటాను, మీకే చేసుకోండి అనింది. దోశపిండి ఇచ్చేసి వచ్చినారు మా వారు పొద్దున్నేనే. ఇంకా మళ్ళీ అక్కడికి పోవాలనేసి తొందరగా టిఫిన్ చేసేసి పెట్టేసి నేను అవ్వ ఆయన ముగ్గురం వెళ్ళినాము అక్కడికి చనిపోయిన చోటికి. ఇది వచ్చేసేసి మరి కారం, ఇది ఆనియన్స్ కారము, ఎర్రగడ్డలు అంటారు. ఎర్రగడ్డలు బాగా కట్ చేసుకొని ఎండుమిర్చినే వేసుకోవాలా, పచ్చిమిర్చి వేసుకోకూడదు. వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకునేది. ఇది పచ్చిదే ఎర్రగడ్డ కారము అని అంటారు, దోశ పైన రాసేది. దీన్ని ఇంతే, ఇంకా అసలు ఇంకా మిక్సీ పట్టుకునేది అప్పుడప్పుడు చేసుకొని అప్పుడే వాడుకోవాలా. ఇది నిలువ పెట్టుకున్నా కానీ చేదు వస్తుంది. ఈ విధంగా చేసుకున్నారనుకో ఆ దోశను వచ్చి కడప కారపు దోశ అని అంటారే, ఆ విధంగా ఉంటుంది. మేము వచ్చి కడప కార దోశ మనము అక్కడ కానీ ప్రాంతంలో ఇలాగే చేస్తూ అంటారు. మేము వచ్చేసి మామూలు కారపు దోశ అని అంటాము. ఇంకా వచ్చేసి దాని మీద పళ్ళెం పెట్టినామనుకో అది మసాలా దోశ అవుతుంది. పొటాటోస్ లేకపోయా ఇంకా సరేలే ఇంకో రోజు చేద్దాం మసాలా దోశ. బాబు వచ్చినాడు కదా, బాబు వస్తేనే ఈ కారపు దోశలు అవన్నీ. మా వారికి నాకైతేనే ఉత్త పచ్చడి చేసుకొని కనీసం పచ్చడికి పోపు కానీ పెట్టుకోకుండా దోశ వేసుకొని తినేస్తాము. పిల్లలు వచ్చినప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు చేయకోకుంటేనే పిల్లలకు పాపం నోరు చెడిపోయి ఉంటుంది హాస్టల్లో ఉండి. ఇంటికి వచ్చినప్పుడన్నా మనం కమ్మగా చేసి పెట్టుకోకుంటే ఎట్లా అనేసి వాళ్ళకి నచ్చిన విధంగా అన్నీ చేసి పెడతా. ఇది వచ్చేసి ఎర్రగడ్డల కారము. మళ్ళీ వచ్చేసి ఇంకొక విషయంగా చెప్పాలంటే ఆనియన్స్ కారం అంతే. అది పల్లీలు, పచ్చి కొబ్బరి పచ్చడి. ఇది వచ్చేసి పచ్చడికి ఒక్కటే కొబ్బరి పల్లీలు పచ్చడికే పోపు పెట్టేది, కారానికి పోపు పెట్టరు, ఏం పెట్టరు. ఇది కారం ఈరోజు చేసుకొని రేపటికి పెట్టుకున్నామని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ చేదు వస్తుంది. ఏమున్నా ఆ రోజుకు ఆ రోజే చేసుకోవాలి అది కారము. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కనుకో మార్నింగ్ టిఫిన్కి ఒక్కటే వాడాలి, అది మరీ వాడదామన్నా కానీ చేదు వస్తుంది. కానీ కారం దోశ పైన రాస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా పప్పులు, వెల్లుల్లి మిక్సీ పట్టుకొని ఆ కారం రాసి ఆ పౌడర్ చల్లి మళ్ళీ చట్నీ అద్దుకొని తిన్నా బాగుంటుంది. కానీ నేనేమి ఇంకా అక్కడికి వాళ్ళ ఇంటికి పోల మా బంధువుల ఇంటికి అనేసి ఇంకా అవన్నీ చేస్తా అంటే లేట్ అవుతుంది అనేసి ఇంకా కారం చేసేసి పచ్చడి చేసి పోపు పెట్టేసేసి వెళ్ళిపోయినాను. ఎందుకంటే మా తోడుకోడలు వాళ్ళ తమ్ముడు వాళ్ళు, అందుకు వాళ్ళ ఇంటికి పోదామనేసి పోయినాను. ఇంకా ఈ పల్లి పచ్చళ్ళకి వచ్చేసి ఇంకా ఇంగుగానేసి పోపు పెట్టేసినాను. ఈ విధంగా పోపు పెట్టేసినామనుకో పల్లి పచ్చి కొబ్బరి పచ్చడి రెడీ అవుతుంది. అన్నీ వేసింటాం కాబట్టి బాగా టేస్టీగా ఉంటుంది. ఒకసారి దోశలోకి చేసుకొని తినండి. రైస్లోకి అయినా చేసుకోవచ్చు, కానీ కొంచెం చింతపండు ఎక్కువ వేసుకోవాలా, ఆ విధంగా వేసుకోవాలా. కానీ దోశలకైతేనే చింతపండు తక్కువ వేసుకొని చేసుకోండి. ఇంకా దోశ వచ్చేసేసి ఇంకా దోశ చేసేస్తాను. దోశ ఈ విధంగా దోశ వేసేది ఓ రోజు చెప్తాలేండి ఏ విధంగా మా ఇంట్లో మేము నానేసుకునేది. ఇంక ఇట్లాంటి దోశలు పిల్లలు అయితేనే నాన్ స్టిక్ పెనం మీదే తింటారు. నాకు మా వారికి అయితే మా ఇంట్లో అన్ని పెనాలు ఉన్నాయి, అర్జెంట్ అంటేనే నాన్ స్టిక్ పెనమే పెడతా నేను, లేదనుకో ఇనుప పెనాలుగా పెడతాను. ఎందుకంటేనే మనము ఎంత సాధ్యం ఉన్నంత వరకు ఇనుప పెనాల్లోనే తినేకి ట్రై చేద్దాము. ఇంకా అర్జెంటు టైం లేదు అనుకున్నప్పుడు ఇది చేస్తాము. ఒక్కొక్కసారి తప్పదు, టయాన్ని బట్టి మనం కానీ పోతా ఉండల్లా. అందుకు ఫస్ట్ దోశ వేసేసిన 1.5 గరిటె పిండి వేసేసి దోశ తిక్కేసి కారం, అది ఎర్రగడ్డల కారం అన్నా కదా, ఆ కారం పట్టించేసేసి ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి మళ్ళీ చట్నీ పెట్టేసిన. ఈ విధంగా దోశలు వేసి ఇచ్చేసినాను. టిఫిన్ తినేసిన తర్వాత ఆయనను ఇంకా అక్కడే వేసుకొని తినేసింది. బాబుకు పెట్టేసి ఇంక అన్ని పనులన్నీ పూర్తి చేసుకొని
మరి మేము వచ్చేళ్ళకే లంచ్ టైం కానీ రైస్ చేసేసి పెట్టిపోయినాను, ఎట్లన్నా అయింటుందిలని. ఇంకా మనం పొల్లు వేసుకొని నెయ్యి వేసుకొని తినేసినాము. ఇంకా మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగ వేసుకొని ఆ విధంగా తిన్నాము నిన్న. మళ్ళీ నైట్కి వచ్చేసి నైట్కి దోశలు వేసుకున్నాము. ఇంక ఈ పచ్చళ్ళు నైట్కి కానీ ఉండే, కారం అది ఉండదు, అది అయిపోయింది, కారమేమో అయిపోయింది. నాన్న వచ్చిండే, నాన్నకు ఒక్క దోశ, నాన్న టిఫిన్ తిన్నానని చెప్పా మా నాన్న. సరే అనేసి ఒక్కటన్నా తిని తాత అని మనవడు అడిగితే ఒక్కటి తినే, తినొచ్చినానప్ప వద్దు అనే. సర్లే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేళ్ళకే అరిగిపోయింటుందిలే తాత అంటే, లేదప్ప మీ అమ్మమ్మ చపాతీలు చేసిండే తినొచ్చినాను అంటే, మా అమ్మమ్మ డ్యూటీకి పోయింటుంది కదా అంటే, ఏం లేదు అమ్మమ్మ పెట్టిపోయింది తినేసి వచ్చినాను అని. సర్లే ఏం కాదులే ఒకటి తిను అంటే ఒక దోశ తినేసా. మరి మా నాన్న వచ్చేసి మా అమ్మ డ్యూటీ చేసే చోట ఇవన్నీ తీసుకొచ్చింది, చెవులకు బుట్టలును, హెయిర్ క్లిప్స్. అవి నాకు ఒక్కటే కాదు, నాకు నా చెల్లికి ఇద్దరికి. మళ్ళీ వచ్చేసి నాన్న వస్తా అవి అప్పలాలు, పాలకోవ తీసుకొచ్చినాడు. మనవడు వచ్చినాడు కదా, మనవనికి ఫేవరెట్ ఇది, పాలకోస్ అంటే చాలా ఇష్టము. ఇంకా నాకు మా వారికి వచ్చి అప్పలాలు తెచ్చినాడు. ఇవి క్లిప్లో వచ్చేసి నాకు నా చెల్లెలకు, నాకు ఒక్కటే కాదు. ఇంకా ఇవి వచ్చేసి నా చెల్లెలు కూతురు ఉంది, అవి ఆ అమ్మాయికి రింగులు. మనం మరొక వీడియోలో కలుద్దాం.